బేంగన్ మసాలా మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బేంగన్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా వంకాయలు కట్ చేసుకుని పెట్టేసుకుందాం, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇది వేడెక్కేలోపు నాకు బౌల్ ఇవ్వండి. ఓకే. మనం వంకాయలని కట్ చేసుకునేటప్పుడు ఇలా వెనక సైడ్ కూడా కొంచెం ఘాట్లు పెట్టేసి, ఓకే, ఇలా అంటే ఇలా వస్తున్నాయి కదా, అవును, అలా పెడితే ఫ్రై తొందరగా అవుతాయి. ఓ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. మనకి ప్యాన్ కూడా హీట్ అయింది. ఆయిల్ వేసుకుందాం. ఇవి ఫ్రై కావడం కోసం ఆయిల్. ఉప్పు పసుపుతో ఒకసారి మనము కలిపేసుకోవాలన్నమాట. వేయించుకుని మళ్ళీ సెపరేట్గా వేయించుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకొని. మీరు ఎప్పటి నుంచి వంటలు అంటే మీకు ఆసక్తి పెరిగింది? మామూలుగా నాకు పెళ్ళైనప్పుడు వంటలు ఏం రావు. చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది కదా. ఇంటర్లోనే మ్యారేజ్ అయింది కాబట్టి అప్పటికి ఏం వంటలు రావు. మెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మీ అత్తగారు నేర్పించిన వంటలు? కాదు, మా వారు. అరే, ఓకే. మీరేంటి, మీరు మీ వారే ఉండేవారా పెళ్ళైన కొత్తలో? లేదు, అందరం ఉండేవాళ్ళము. అత్తయ్య, మా మరిది అందరం ఉండేవాళ్ళము. మా ఆడపడుచు కొడుకు అందరూ ఉండేవాళ్ళు. కానీ అత్తయ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అందువల్ల తను గ్యాస్ స్టవ్ అంటే భయపడుతుంది. కట్టెల పొయ్యిలో చేసేవాళ్ళు వాళ్ళు ఊర్లో. ఓకే. గ్యాస్ మీద చేయడానికి ఇబ్బంది పడేది. అందుకోసము తను వంట దగ్గరికి ఏం రాకపోతుండే, నేనే చేసేదాన్ని మా వారి సాయంతో. ఓకే ఓకే. ఒకవేళ కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితి వచ్చేదో? అసలు నేను ఎప్పుడైనా చేశారా మీరు కట్టెల పొయ్యి మీద వంటలు? అంటే చేశాను. అంటే రొట్టె చేస్తాం కదా, జొన్న రొట్టె. ఊరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చేస్తుంటే అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంటే నేను కూడా వెళ్ళి చేయడం వల్ల. ఓకే ఓకే. కానీ చాలా కష్టం కదా కట్టెల పొయ్యి మీద. కానీ రొట్టెలు కట్టెల పొయ్యి మీదే బాగుంటాయి. స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యితో చేసుకుంటే బాగుంటాయి. టేస్ట్ వైజ్ గా ఏదన్నా కూడా అలానే అంటారు. ఇప్పటికి కూడా మేము ఊర్లో కట్టెల పొయ్యి మీద చేస్తాం రొట్టెలు. ఓ ఓకే. మనకు వంకాయలు మగ్గిపోయినాయి కదండి చక్కగా. ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకొకటి పెట్టుకుందాము. ఇది పెట్టుకుందామా? ఇటు పెట్టేసేయండి. నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం మసాలా అన్నది. అంటే మసాలాకి మనము ఏమేమి రెడీ చేసుకోవాలండి? మనం టమాటా ప్యూరీ ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం తురుము, వెల్లుల్లి తురుము అన్ని తురుము పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, తొందరనే అవుతుంది. ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి. ఇది ఒకటి టమాటాకి. ఓకే, నూనె వేడైంది కదా. ఓకే, ఏం వేస్తున్నారు? జీలకర్ర, చెక్క, దాల్చిన, అల్లం తురుము, అలాగే వెల్లుల్లిపాయలు కూడా తురుముకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు,
రోజుల్లో అందరూ ఇలాంటి గట్టి ఫుడ్, జొన్న రొట్టె, రాగి జావా ఇలాంటివి తాగేవారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంటారు కదా. అసలు ఇప్పుడు 30 ఏళ్ళకి అందరూ ముసలోళ్ళు అయిపోతున్నారు, అంతే కదా. కానీ మళ్ళీ ఏంటంటే పాత పద్ధతిని ఇప్పుడు మళ్ళీ అందరూ ఫాలో అవుతున్నారు. రొట్టె తినడము, రాగి జావా తాగడము, అవును, తర్వాత అన్ని హెల్తీ ఫుడ్ తినడం నేర్చుకుంటున్నారు మళ్ళీ. ఓకే, ఉల్లిపాయలు కూడా మనకి వేగాయి కదా. పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కొంచెం చిన్నగా పెట్టుకొని మీరు ఇప్పుడు దాకా చేసిన వంటకాల్లో మీరంటూ చేసిన వంటకం ఏదైనా ఉందా? మీరు క్రియేట్ చేసిన వంట? నేను క్రియేట్ చేసిందా అని లేదంటే మిక్స్డ్ లడ్డు చేస్తాను, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి. అది అందరికీ ఇష్టం, పిల్లలకి, మా ఫ్రెండ్స్కి. నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్, మేము 10th క్లాస్ వరకు చదువుకున్నప్పటి వరకు ఫ్రెండ్స్ అడుగుతారు. నేను మా బ్యాచ్ అంతా గ్యాదర్ అయ్యాము, మా స్కూల్లో ప్రోగ్రామ్ చేసి గ్యాదర్ అయ్యామన్నమాట. సరస్వతి విగ్రహం డొనేట్ చేశాము స్కూల్కి. ఓకే ఓకే. అప్పుడు నేను అందరికి ఫ్రెండ్స్ అందరికి 42 మెంబర్స్ మా క్లాస్మేట్స్, 10th క్లాస్మేట్స్ అందరికి ఇచ్చాను నేను తీసుకెళ్ళి లడ్డూలు. మళ్ళీ గ్యాదర్ అయినప్పుడల్లా అడుగుతున్నారు ఆ లడ్డూలు కావాలని. అందరూ టచ్ లో ఉన్నారా ఫ్రెండ్స్? అందరూ టచ్ లో ఉన్నారు. ఓ గ్రేట్. పిల్లల మ్యారేజెస్ అవుతున్నాయి ఇప్పుడే స్టార్ట్. అందరం గ్యాదర్ అయ్యి అలా కలవడము బాగుంటుంది కదా. బాగుంటుంది. ఓకే, టమాటా ప్యూరీ కూడా ఉడికింది. నెక్స్ట్ కారం అండి, సరిపడా ఉప్పు. ఓకే, ఇందులోనే మనం గరం మసాలా కూడా వేసేసుకుంటాం. గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటారు? ఏం వేయాలి? కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుందాం. ఓకే, ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేసుకుంటుంది. మూత పెట్టేసుకుందామా? సుమతి గారు, మన బెంగన్ మసాలా వావ్ అయిపోయింది. తీసేయచ్చు కదా? ఇంకా తీసేసుకోవచ్చు. వేడివేడిగా బెంగన్ మసాలా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
బెంగన్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. బెంగన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో టమాటో ప్యూరీ, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి, వేయించుకున్న వంకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బెంగన్ మసాలా రెడీ.